వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పేదల పెన్షన్ల పునరుద్ధరణకు, నూతన వయోవృద్ధులు, వితంతులు అన్ని రకాల పెన్షన్లు మంజూరుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వినతి పత్రాలు, అర్జీలు స్వీకరిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది పెన్షన్లు తొలగించడం, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ గ్రౌండ్ మీద వాళ్ళ స్థలాలు అప్పగించినటువంటి వారందరూ కూడా ఈ రోజున అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చాలా మంది కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళలు, అలాగే పెన్షన్లు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. వారికి ఏమైతే వారు దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ కూడా శాంక్షన్ అయ్యే విధంగా మరి కృషి చేయడం జరుగుతుంది. మీరు లబ్ధిదారులందరికీ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారం కూడా సుమారు 150-200 మంది అర్జీదారులు వస్తున్నారు. రాష్ట్రంలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి. మరి అన్ని చోట్ల కూడా దరఖాస్తు తీసుకుంటున్నారు. కానీ మరి సీతాలక్ష్మి గారు కూడా వారి దూర ప్రాంతానికి వస్తున్నారు. వీరాసుల మండలం, అలాగే రూరల్ మండలం నుంచి మధ్యాహ్నం 1 గంట 2 అయిపోతుందని చెప్పి వారికి భోజన సదుపాయం కూడా యూనివర్సిటీలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా వచ్చిన వారందరికీ మంచినీటి సౌకర్యం, అలాగే భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవంగా వాళ్ళు ఏం ఇబ్బంది పడకుండా వాళ్ళని పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ దరఖాస్తులన్నింటినీ కూడా న్యాయం చేసి వాళ్ళకి పెన్షన్లు, ఇళ్ల స్థలాల గురించి కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది కాబట్టి అందరికీ కూడా శాంక్షన్ అవుతుందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి. కార్యక్రమం రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక ప్రత్యేకంగా పేద ప్రజలకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేసే విధంగా వాళ్ళ ఒక కంకణం కింద కట్టుకోవడం. ఈ మధ్య కాలంలో 4-5 చోట్ల గ్రీవెన్స్ సెటప్ అయితే మొన్న లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి గ్రీవెన్స్ ఎందుకు ఎట్లేదని అడిగారు. గ్రీవెన్స్ అన్ని 10 మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళ సమస్య తెలుసుకొని మన వరకు ఏం చేయాలని చేయొచ్చన్న ఒక ఉద్దేశంతో మన పెద్దలు ఉండడం జరిగింది. మన సీతారామలక్ష్మి గారు ఇలా భీమవరం మండలం, వీరాసుల మండలం, భీమవరం నియోజకవర్గం వచ్చిన ప్రజలందరూ కూడా ఎండాకాలం ఇబ్బంది అనేది లేకుండా ఈ గ్రీవెన్స్ స్టార్ట్ అయిన నుంచి కూడా వచ్చిన ప్రజలందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అదొక పూర్వజన్మ సుకృతం. మానవ సేవ మాధవ సేవ అంటారు. 10 మందికి భోజనం పెడతాం వల్ల భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరులు చల్లకుంటారని నేను తెలియజేస్తున్నాను. గతంలో లేని విధంగా ఎంతో మంది పేద ప్రజలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కాకుండా ఎవరైతే ఆరోగ్యశ్రీలో వర్తించుతో మిగతా వాళ్ళకి వాళ్ళు చేసుకునే సేవ వైద్యానికి తోట సీతారామలక్ష్మి ద్వారాగా, అలాగే భీమవరం వారి ద్వారాగా మనం అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది లిమిటెడ్ ఉండేది. ఎమ్మెల్యే తీసుకుని వెళ్తే 20,000 రూపాయలే మ్యాక్సిమం ఇచ్చేవారు. 5 లక్షలైనా, 4 లక్షలైనా, 10 లక్షలైనా. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కూటమి పార్టీ వచ్చిన వెంటనే ఆయన కొత్తగా నూతనంగా పెన్షన్లు మరి 2,000 నుంచి 4,000 చేయటం కానివ్వండి, ఈ వికలాంగులకి మరి 6,000 చేయటం, మంచం మీద వైద్యాలు జరుగుతున్నాయి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి కానివ్వండి, అలాగే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈ రోజుని ప్రతి పేద ప్రజలకి ఇంటి స్థలం, ఈ పెన్షన్స్, అట్లాగే మరి వైద్యం ఎవరైతే వైద్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 30 to 40% to 50% వరకు కూడా మరి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాక్ష పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, వికలాంగుల పెన్షన్లు ఏ శాఖకి చెందినటువంటి వాళ్ళు, ఏ అర్హులు అయినటువంటి వాళ్ళు వచ్చి ఇష్టం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మేడం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి అతి త్వరలోనే ఇవన్నీ కూడా మీకు అందే విధంగా సీఎం గారు కృషి చేసే విధంగా మరి మేడం గారు సహాయ సహకారాలతో ఆవిడ చాలా కృషి చేస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ మీరు కూడా గమనించవలసింది ఒకటే, ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలా మంది గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తీసేసిన పెన్షన్ల కోసం కూడా చాలా మంది వస్తున్నారు. ఈ 20 నెలల కాలం పాటు
సంక్షేమాన్ని గాని అభివృద్ధిని గాని చేస్తమే గాని ఎక్కడ ఒక పెన్షన్ గాని అర్హులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ మీరు గమనించండి. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే ఏం చేసింది అని అడుగుతున్నారు. మరి వాళ్ళ కళ్ళకు కనపడుతుందో లేదో అనేది మీకు తెలుసు. మీరైతే చూస్తున్నారు కాబట్టి, చేసేవారే కాబట్టి ఇంతమంది వచ్చి ఇక్కడ మరి నియోజకవర్గ ఆఫీసులో మేడం గారికి కానీ ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ కూడా మీరు అద్దెలు ఏర్పాటు చేసుకున్నారు. అదే చేయకపోతే మీరు ఎవరు అడగరు. అది కూడా మరి వైఎస్ఆర్ పార్టీ అర్థం చేసుకోవట్లేదా నాయకులు అంటే మరి మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మీరు ఏదైతే అర్జీలు పెట్టుకుంటున్నారో ఆ అర్జీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే తీసుకెళ్లి మీకు అతి త్వరలో మీకు ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా తోట సీతారామ లక్ష్మి గారి నాయకత్వంలో కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఆనాడు జగన్ గారు ఇంటి స్థలాలు ప్రతి అర్హత కలిగిన వారు ప్రతి వారికి ఇంటి స్థలం ఇస్తానని అలాట్మెంట్లు ఇచ్చారు, కానీ వారికి ఆ స్థలాన్ని స్వాధీనపరిచిన దాఖలాలు లేవు. పెన్షన్లు పొందే అర్హత ఉన్న వారు కూడా వారికి వివిధ కారణాలు చూపి ఆ యొక్క పెన్షన్లు రద్దు చేయడం జరిగింది. అటువంటి వారందరూ కూడా వచ్చి ఈ రోజున మేడం గారికి దరఖాస్తులు ఇచ్చి అవి విన్నవించుకోవడం జరిగింది. జగన్ గారు మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు ఏమీ చేయకుండా ఆ యొక్క కాలం గడిపారు. ఈ యొక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఉండాలని, అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఉండాలని, వారి యొక్క సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం పార్టీ నాయకుల దగ్గరికి మీ కాగితాలు వెళ్తాయంటే మీరు వాళ్ళని కలిసి సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో రిజిస్టర్ పెడతారు. ఆ రిజిస్టర్ లో మీ రైస్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ సెల్ నెంబరు నోట్ చేయించుకునే బాధ్యత మీదండి. మీకు పెన్షన్లు వచ్చే వరకు మా లీడర్స్ తిరిగి మీకు పెన్షన్లు మంజూరు చేయబడతాయండి. దయచేసి మేము పిలిచిన వాళ్ళందరూ కూడా వార్డ్ వైజ్ వచ్చి ఇక్కడ ఇస్తే మేము వార్డ్ వైజ్ అక్కడ లీడర్స్ పంపుతాం. ఆ లీడర్స్ మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకుని మీ పెన్షన్లు మంజూరు చేసేలాగా మన ఇన్ఛార్జ్ గారి దృష్టికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి మీకు కొత్తగా పెన్షన్ మంజూరు చేయబడతాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేస్తున్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో ఈ నెల 11వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పద్మావతి మహిళా పారాయణ బృందం అందరూ కలిసి ఇంటింటికి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆహ్వాన పత్రిక అనే కార్యక్రమంలో భాగంగా కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ఆహ్వానించారు. తొలుత స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో సమకూర్చిన 30,000 రూపాయల పట్టు వస్త్రాలను బ్రహ్మోత్సవాలకు వినియోగం చేసే గొడుగులను ఆలయానికి సమర్పణ చేశారు. గోదావరి జిల్లా హౌసింగ్ బోర్డు తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో పురస్కరించుకుని శనివారం రోజు స్వామివారికి అంగరంగ వైభవంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు చేసేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంతో ఆలయంలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు పర్యవేక్షణలో దాతాల సహాయ సహకారములతో భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా పాంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమములు, 5 రోజులు దీక్షా కార్యక్రమములు, తదుపరి స్వామివారి యొక్క అఖండ సమారాధన కార్యక్రమం, ఇవన్నీ కూడా వారం రోజుల పాటు స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యములు అన్నీ కూడా జరుగుతాయి. కావున స్వామివారికి, అమ్మవార్లకు, మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, విజయ గణపతి స్వామి వారికి, అన్ని దేవతామూర్తులకు కూడా అలంకరించుటకు సాంప్రదాయబద్ధంగా ముందుగానే అన్ని నూతనమైనటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దాతల సహకారంతో స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క కార్యక్రమం నిర్వహించుటకు మహిళామణులు పద్మావతి మహిళా పారాయణ సేవకులందరూ కూడా ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఇంటింటికి శ్రీవారి ఆహ్వాన పత్రికను, బ్రహ్మోత్సవ పత్రికను అందచేయాలి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కావున ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 10:30 స్వామివారిని పెళ్లి కుమారుడు, అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేసేటువంటి వేడుక కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా జరుగుతున్నాయి. ఈ పాంప్లెట్ అన్నింటినీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిన్నే అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముందుగా వారికి ఇవ్వడం జరిగింది ఆ పత్రికని. మిగతా మంత్రులందరూ కూడా మన కొండపల్లి శ్రీనివాస్ గారు, మన నిమ్మల రామానాయుడు గారు, మరి కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా ముఖ్య అతిథులందరికీ కూడా నిన్న ఇవ్వడం అక్కడ సెక్రటరియట్లో అందరూ వచ్చి జరగడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మరి దాతల సహకారంతో ఇవన్నీ
ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన విగ్రహాలకి వారు చెప్పిన విధంగా కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 7 రోజులు కూడా భక్తులందరూ మరి స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవాలకి కమిటీ వారు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో, దాతల సహకారంతో, అలాగే మహిళా పారాయణ బృందం వారు, మరి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. మిగతా భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి ఆశీస్సులు పూర్తిగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ బ్రహ్మోత్సవాలు అన్నింటినీ కూడా ఇవన్నీ దాతల సహకారంతో జరుగుతున్నాయి కాబట్టి దాతలందరూ కూడా వచ్చి ఇక్కడ కమిటీ వారిని సంప్రదించి మీరు ఇచ్చేటువంటి ద్రవ్యం ప్రతి రూపాయి కూడా వృధా కాకుండా సద్వినియోగం పరిచే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. చేసే కార్యక్రమం భగవంతుడు మాకు ఈ సంవత్సరం మాకు అవకాశాన్ని ఇచ్చారండి. మేము కూర్చుంటాము, చేస్తున్నాము ఆ పూజని. మొత్తం అందరూ కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మీరు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ పాంప్లెట్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి మేము స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా ఇంటింటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అందరూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మీరు ధరించవలసిందిగా మేమందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణపవరంలో లయన్స్ క్లబ్ 35వ వార్షికోత్సవ వేడుకలు. 300 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్-ఆర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కప్ చైర్మన్ గన్ని. పదవి కోసం ఎంతకైనా తెగించే నైజం జగన్ది అంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. నాడు బొత్స చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తుందని వ్యాఖ్య. వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన బొత్స టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి నయనతార, విఘ్నేష్ దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.